వివేకాను అవినాష్ కుటుంబ సభ్యులు హత్య చేస్తే చంద్రబాబు చేయించాయంటూ గత ఎన్నికల సమయంలో ఊరూరు తిరిగి ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు తాము సీబీఐ ఆధారాలతో బయటపెట్టిన విషయాలు మాట్లాడుతుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని షర్మిల విమర్శించారు. తాము వివేక హత్య గురించి మాట్లాడకూడదంటూ ఆర్డర్ తీసుకురావడంపై ఆమె మండిపడ్డారు. కడపలో లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమె సీఎం జగన్ అవినాష్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేము ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్ షీట్ లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. ఈ రోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. 2019 లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు? నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు, సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారుమ్రోగించిన వాళ్ళు అప్పుడు ఎలక్షన్లప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ గా వేసుకున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు.